హలో అండి. నమస్తే. ఈరోజు మా ఇంట్లో ఆదివారం స్పెషలు గోంగూర పులుసండి. ముద్దపప్పు రైస్‌లోకి మాకు గోంగూర పులుసు, ముద్దపప్పు చేసుకుంటున్నాం. అయితే గోంగూర పులుసు ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నా. ముందు గోంగూర కడుక్కోవాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను. పోపు సామానంతా వేసుకున్నా. గోంగూర అంతా అందులో వేసి కాసిన్ని నీళ్లు పోసాను. శనగపప్పు వేశానండి. అది ఉడుకుతూ ఉంది. ఈలోపు చింతపండు కూడా గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా పోసుకున్నాను. ఉప్పు సరిపడా వేసుకున్నానండి. ఇది రైస్‌లోకి చాలా బావుంటుందండి గోంగూర పులుసు. ఉప్పు తక్కువైతుందేమోనని మరి కొద్దిగా కూడా వేసుకున్నాను. తర్వాత ఒక స్పూను కారం గూడా వేసుకున్నానండి. కొంచెం మరీ పులుపు తినని వాళ్ళు కొద్దిగా బియ్యపిండి వాటర్‌లో కలిపి పోసుకోవచ్చండి. ముద్దగా వస్తుంది. ఇది ముద్దపప్పులో సైడ్‌కి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి రైసు.